ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. తలచిన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఉల్లాసకరమైన వాతావరణం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తయ్యే రోజు. వ్యాపారులకు రోజు ప్రారంభం నుండి ఉత్తేజకరంగా ఉండే రోజు. ఆర్థికపరమైన లాభాలున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు ఎరుపు. అనుకూలమైన సంఖ్య 9. వృషభరాశి. ఈ రోజు మీకు గ్రహబలం బాగుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. నూతన పెట్టుబడులకు కాలం కలిసివస్తుంది. ఒక శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభించే రోజు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామాలు జపించండి. విజయం సిద్ధిస్తుంది. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 5. మిథున రాశి. ఈ రోజు గ్రహబలం అస్సలు అనుకూలంగా లేదు. తలచిన పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారులకు ధన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు ఆఫీసుల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. పని ఒత్తిడి, అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలున్నాయి. శివారాధన మంచి చేస్తుంది. అనుకూలమైన రంగు లేత వంగపండు రంగు. అనుకూలమైన సంఖ్య 6. కర్కాటక రాశి. ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. అనుకోని ధనలాభాలున్నాయి. ఖర్చులు కూడా అలానే ఉన్నాయి. వ్యవహారాల్లో జయం సంభవం. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. గణపతి ఆరాధన కలిసివస్తుంది. అనుకూలమైన రంగు పచ్చ. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుండి బయటపడతారు. నూతన వాహన యోగం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కనకధారా స్తోత్రాన్ని పఠించండి. గొప్ప శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు లేత పసుపు. అనుకూలమైన సంఖ్య 3. ఆ రాశి. ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది. పనుల్లో ఆటంకాలు, అనుకోని చిక్కులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు పరీక్షాకాలంలా ఉంటుంది. నూతన వ్యాపార ఒప్పందాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అంతగా కలిసిరావు. ఖర్చుల్లో అదుపు అవసరం. పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం మీకు ఇబ్బందులను తగ్గిస్తుంది. అనుకూలమైన రంగు కాషాయం. అనుకూలమైన సంఖ్య 6. ఆ రాశి. ఈ రోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యానుకూలత కలుగుతుంది. వ్యాపారులకు డబ్బు విషయాల్లో కలిసివస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి భూముల క్రయ విక్రయాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలమైన రోజు. అనుకూలమైన రంగు కనకాంబరం రంగు. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టిన కార్యాల్లో విపరీతమైన వ్యయప్రయాసలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయవద్దు. కుటుంబ సభ్యులతో అనవసర వాగ్వివాదాలకు జోలికి పోవద్దు. శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. అనుకూలమైన రంగు ముదురు నీలం. అనుకూలమైన సంఖ్య 9. ధనురాశి. ఈ రోజు గ్రహబలం అద్భుతంగా ఉంది. చేపట్టిన పనుల్లో జయం సంభవం. ఆర్థికపరంగా అనుకూలమైన రోజు. వ్యాపారులకు రోజు ప్రారంభం నుండే చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పనికి తగ్గ ప్రతిఫలం అందే రోజు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు లేత పసుపు. అనుకూలమైన సంఖ్య 6. ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉండటంతో మీరు తలపెట్టిన పనులు దిగ్విజయంగా సాగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులకు పని విషయంలో ప్రశంసలు లభిస్తాయి. నూతన గృహాన్ని కొనడానికి అనుకూలమైన కాలం. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు శుభకరమైన రోజు. అనుకూలమైన రంగు పాలపిట్ట రంగు. అనుకూలమైన సంఖ్య 11. కుంభరాశి. ఈ రోజు మీకు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. అప్పుల జోలికి పోవద్దు. రుణదాతల నుండి ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీలో ఆధ్యాత్మికత పెరిగే రోజు. వ్యాపారాలకు ధనానికి ఇబ్బందిగా ఉండే రోజు. కానీ ఇనుము, నూనె వ్యాపారులకు అలాగే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అనుకూలంగా ఉంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి. శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. అనుకూలమైన రంగు ముదురు నీలం. అనుకూలమైన సంఖ్య 11. ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలం కాదు. తలచిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. సమయానికి ధనం సర్దుబాటు కాక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది. భూ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో అనవసరంగా వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇబ్బందులు తొలగుతాయి. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 9.